గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ ఇండియా పైన టారిఫ్లు అలా పెంచుతూ పోతోంది. మరి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది? ఇది మనకి ప్లస్సా మైనసా అడిగి తెలుసుకుందాం. సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ మేడం. యా, యుఎస్ గవర్నమెంట్ ఎలా బిహేవ్ చేస్తోంది ఇండియా గవర్నమెంట్తో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ 50 అని పెంచి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 5+ ఇంకా యాడ్ చేస్తూ పోతుంది టారిఫ్లలో. సో ఇది మనకి ప్రాఫిట్ అవుతుందా, లాస్ అవుతుందా? ఎందుకంటే చైనా గవర్నమెంట్తో మనకి మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ఎట్లా చూస్తారు దీన్ని? మనకి కొద్దిగా లాసే అండి. అంటే లాస్ అయినా మనం దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే బెదిరించి ఎవరు ఏం సాధించలేరు. ఎగ్జాక్ట్లీ. ఎన్నిసార్లు బెదిరిస్తారు? నువ్వు ఎన్నిసార్లు ఇండియా ఇట్స్ ఎంత పెద్ద దేశం, నువ్వు చాలా తేలిగ్గా నువ్వు అలా బెదిరించేస్తే బెదిరిపోతారా? ఇంకా మన మోడీ గారు బెదురుతారా? అసలు అస్సలు ఇది ఇది ఒక ఫూలిష్ అయింది. మనకి ఒక టైం వస్తుంది కదా, ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి, పోస్టల్ది ఈ 25th ఈ రోజు నుంచి స్టాప్ చేశారు. అవును, ధీటుగా స్మూత్ గా అంతే. మనం కూడా ఏమేం చేయాలో. అవును. బట్ మనకు కొద్ది కష్టాలు ఉన్నాయి. కొద్దిగా మత్స్యకారులకి ఈ ఈ ప్రాన్స్, ఈ ఫిషింగ్ ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, కొద్దిగా మనకి టారిఫ్ వల్ల కొద్దిగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. బట్ ఏది ఏమైనా సరే ఇది వచ్చి ఇలా బెదిరించి ఇలా చేయకూడదు. అతను కూడా రీజన్ కూడా ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ రీజన్. నువ్వు రష్యా దగ్గర ఆయిల్ మీరు తీసుకుంటున్నారు, దానివల్ల నేను వేస్తాను అని డైరెక్ట్గా అతను చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. అది అంటే నువ్వు ఎంత లోపల పెట్టుకున్నావు. అదే కదా, డెవలపింగ్ కంట్రీ కదా, అసలు అవ్వట్లేదు యాక్చువల్లీ. అదే మనం ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడు. అదే మన అన్నిట్లో ఇబ్బంది పెడుతున్నాడు. చూడండి, యుఎస్ లో అన్నిట్లో ప్రతి దాంట్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అక్కడ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాడు, చూస్తున్నాడు ఒక విధంగా ఏదో ఒకటి సంథింగ్. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా సరే నువ్వు ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఇవన్నీ టెంపరీయే. బట్ నెక్స్ట్ ఇండియా ఇట్స్ అ వెరీ డెవలప్డ్ కంట్రీ. ఇండియాతో మనకి వాళ్ళకి ఇండియా వల్ల దాదాపు అవుట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను. ఇక్కడ నుంచి మనం స్టూడెంట్స్ కూడా ఎంతమంది వెళ్ళారు. ఇప్పుడు ఈ ఇయర్ చూడండి, ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒక 50,000 crores వాళ్ళకి వచ్చి ఇప్పుడు లాస్ అయ్యి ఉంది. ఇది డ్యూ టు ఇండియన్ స్టూడెంట్స్. ఇక్కడ నుంచి ఈ సంవత్సరం ఎవరు వెళ్ళలేదు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్, గవర్నమెంట్ కి సంబంధం లేదు, స్టాక్ మార్కెట్ కి నాకు సంబంధం లేదు. ఈ ట్రంప్ వల్ల ఇవన్నీ జరిగింది. చూడండి, అతనికే నష్టం. అదే ఇప్పుడు మనకి 50,000 కోట్లు మనకి లాభం, మన ఇండియన్స్ కి, పేరెంట్స్ కి. అంటే వేరే ఎక్కడన్నా పంపించుకుంటారు, అది వేరే సంగతి. బట్ ఏది ఏమైనా సరే ఈ టారిఫ్స్ అనేది ఇప్పుడు చూడండి, 27 తర్వాత 27కి ఖచ్చితంగా వేస్తా అని అంటున్నాడు. చూడాలి జస్ట్ ఎంతవరకు ఏంటనేది. బట్ దానివల్ల ఇంపాక్ట్ అనేది ఉండకుండా ఉండదండి. ఏమంటే ఒక గాయం తగిలిన తర్వాత ఆ పెయిన్ అనేది లేకుండా ఎలా ఉంటది? ఉంటుంది. బట్ దాన్ని తట్టుకొని ఓవర్కమ్ చేసి మన జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ మినిస్టర్, ఆయన కూడా చెప్పున్నారు, ధీటుగా ఏదైనా సరే మేము మాత్రం తగ్గేదే లేదు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటాము, ఇంకా ఎక్కువ కొంటాము. అలా ఇంకో మాట కూడా అన్నారు, చైనా ఇప్పుడు మనకన్నా ఎక్కువగా రష్యా నుండి కొనుగోలు చేస్తుంది. మరి టారిఫ్ల పరంగా చూస్తే మన కంట్రీ పైన టారిఫ్లు ఎక్కువ వేస్తూ ఉన్నాడు. అదే ఇప్పుడు అంటే అదే చెప్తున్నాను కదా, మన కంట్రీ గురించి మనం గొప్పగానే చెప్పాలి. నీకేంటి అంత లోకుగా ఉన్నాము మేము? అదే కదా, చైనా మరి నువ్వు చైనాకి వేయచ్చు కదా, వేయట్లేదు, వాళ్ళని బెదిరించచ్చు కదా. ఎందుకు నువ్వు మమ్మల్ని టార్గెట్ చేసావు? మమ్మల్ని ఎందుకు కార్నర్ చేస్తున్నావు? డెఫినెట్గా దీనికి ధీటుగా మోడీ గారు, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరూ ఎంతోమంది విశ్లేషకులు ఉన్నారు. డెఫినెట్గా గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మంచి స్టెప్స్ తీసుకుంటుంది. నష్టాన్ని కూడా ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేసి
మనం చెయ్యాలి అనేది చేస్తారు. బట్ దీనివల్ల స్టాక్ మార్కెట్ కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడ ఇండియాని ఇబ్బంది పెట్టాలా అన్నట్టుగానే ఉన్నాయి ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా. ఇప్పుడు పాకిస్తాన్తో కలవడం కానీ. చూడండి అసలు అది ఒక పాయింట్. ఇండియాని కలవర పెట్టాలనే ఉంది. రాత్రి పడుకొని పొద్దున్న లేస్తే అతనికి ఏదో కల వస్తే ఒకటి చేసేస్తున్నాడు. అంటే అతను ఏం చేయబోతున్నాడని తెలియట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రోజుకు ఒక స్టేట్మెంట్. అది ఎలా, అది ఎవరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇక అతను ప్రెసిడెంట్ అయిపోయాడు. పిచ్చి నిర్ణయాలు, తుగ్లక్ పాలనలా ఉంది అన్ని. మనం ఓపెన్ గా అలా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అతను పెద్ద హోదాలో ఉన్నాడు. అలా చేయకూడదు. అతను ఎంత హుందాగా ఉండాలి, ఎంత అతని కంట్రీని అతను డెవలప్ చేసుకోవాలి, మిగతా కంట్రీస్ కూడా డెవలప్ అవ్వాలి అనే ఒక మైండ్ సెట్ ఉండాలి. అతను ఒక్కడే డెవలప్ అవ్వాలి, మిగతా వాళ్ళు అందరూ అతనికి తగ్గి ఉండాలి అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం అది ఉండదు. వాళ్ళకి కూడా నష్టమే ఒక విధంగా. తర్వాత దాని పరిణామాలు వాళ్ళు కూడా అనుభవించాల్సి ఉంటుంది. 100%. ఇప్పుడు చూడండి, నువ్వు వేసావు, మేమేమన్నా ఆయిల్ తీసుకోకుండా ఉన్నామా? అంతే, మేము తీసుకుంటానే ఉన్నాము. ఎగ్జాక్ట్లీ. మనం ఇంకోటి చూసుకుంటాం, ఏ విధంగా మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని. ఇంకో విషయం అండి, తక్కువ వస్తే తీసుకుంటారు, తీసుకోకుండా ఉండరు కదా. ₹1 నువ్వు అదే రేటుకి ఇవ్వు, నీ దగ్గర మనం ఎక్కడ కొనాలి ఏంటి అని వాళ్ళు చెప్పడం ఏంటి మనకి? లేదు, ఇంకోటి, నువ్వు ఆ ప్రైస్ కి తక్కువకి ఇవ్వు, నీ దగ్గర తీసుకుంటాను. అంతే కదా. ఇండియా వచ్చి రష్యా తక్కువ ఇస్తుంది, తీసుకుంటున్నాం, నువ్వు ఇవ్వు, నీ దగ్గర తీసుకుంటాము, ఎవరు వద్దనింది? కాబట్టి స్టాక్ మార్కెట్ కి ఇంపాక్ట్ ఉంది. దీనివల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే లాంగ్ టర్మ్ లో ఉంటుందంటారా? లాంగ్ టర్మ్ అంటే ఈ ట్రంప్ ఉన్నంత వరకు కొద్దిగా ఇంకో 4 years కష్టమే అంటారు. 3.5-4 years కొద్దిగా ఎఫెక్ట్ ఇస్తున్నాడు, స్లోగా ఎఫెక్ట్ ఇస్తున్నాడు అండి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నెక్స్ట్ కమింగ్ మంత్స్ మార్కెట్ కూడా, నెక్స్ట్ మంత్ మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యడానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు సెప్టెంబర్ కదా, సారీ సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్ట్ లో ఉన్నాము. సెప్టెంబర్ లో మళ్ళీ మార్కెట్ ఒక ఫాల్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ నవంబర్ లో ఒక ఈవెంట్ చేస్తున్నారు కదా, 33rd. అవునండి, చెప్తారా దాని గురించి? నవంబర్ లో మనము వచ్చి 32nd వర్క్షాప్. 32nd మనం అకాడమీలో ఆల్రెడీ 30 వర్క్షాప్ పూర్తి చేశాము. నవంబర్ 22nd and 23rd అది ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ ది 31st వర్క్షాప్, అది ఆల్రెడీ బుకింగ్ క్లోజ్ అయిపోయింది. అది వచ్చి హైదరాబాద్ లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో సెప్టెంబర్ 27, 28. ఓకే. ఇప్పుడు చెన్నై బుకింగ్ స్టార్ట్ అయింది. ఓకే, చెన్నైలో సీట్స్ ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.